శ్రీ వెంకటేశం కేశవాయ నమః శ్రీ వెంకటేశం గోపాలాయ నమః శ్రీ వెంకటేశం దేవాయ నమః శ్రీ వెంకటేశం కేశవాయ నమః శ్రీ వెంకటేశం భోగి పండగ దాటితే వచ్చేటటువంటిది మకర సంక్రమణం. దక్షిణాయనం పూర్తయిపోయింది, ఉత్తరాయణం ప్రారంభమైంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు అంటే ఉత్తరాయణం ప్రారంభమైంది. ఉత్తరాయణం అంతా కూడా విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అది దేవతా సంబంధమై కావచ్చు, పితృదేవతా సంబంధమై కావచ్చు. ఇద్దరిలో ఎవరికి చెందినప్పటికీ కూడా అది చాలా భగవత్ సంబంధమైన ఆరాధనకి, పితృదేవతలకి కృతజ్ఞతలు ఆవిష్కరించడానికి యోగ్యమైన కాలం. అందుకే మకర సంక్రమణ సమయంలో పుణ్యస్నానాలు చేస్తారు. ప్రవహించేటటువంటి నదులు, వెంకటాచలంలో పుష్కరిణి, ఇటువంటి చోట్ల స్నానం చేసి పెద్దలను ఉద్దేశించి వారి పేరు చెప్పి వారు అక్షయలోకములను పొందాలి అని సంకల్పం చేసి దానాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసి అగ్నిహోత్రుని యొక్క ఇద్దరు భార్యల పేర్లు స్వాహాదేవి, స్వధాదేవి. స్వాహాదేవి యొక్క అనుగ్రహం చేత దేవతలకు హవ్యం అందుతుంది. స్వధాదేవి యొక్క అనుగ్రహం చేత పితృదేవతలకు కవ్యం అందుతుంది. అగ్నిముఖంగా స్వాహాకారంతో దేవతలను తృప్తిపరచడానికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కాబట్టి హవిస్సునిస్తారు, ఆజ్యం ఇస్తారు. అలాగే కవ్యము అని పితృదేవతల్ని ఉద్దేశించి ఇస్తారు. దాని చేత పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వంశం వర్ధిల్లుతుంది. దేవతల యొక్క అనుగ్రహం కలిగి లోకమంతా సుఖశాంతులతో ఉండి ఏ సమయానికి వృష్టి పడాలో, వర్షం పడాలో ఆ సమయానికి వర్షం పడుతుంది. ఆ వర్షం పడిన కారణం చేత భూమి మీద పంటలు చక్కగా పండుతాయి. ఆ పంట చేతికొచ్చిన కారణం చేత శం ద్విపదే శం చతుష్పదే అని వేదవాక్కు. 2 కాళ్ళున్న వాళ్ళు, 4 కాళ్ళున్న ప్రాణులు, సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా సంతోషంగా ఉండడానికి యోగ్యమైన కాలము ప్రారంభమవుతుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం బహుధా శ్రేష్టమైనటువంటి కాలం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని దేవతారాధనము, పితృదేవతారాధనము చేసి నువ్వులు ఆ రోజు ప్రతివారు కూడా ఆహారంలో వినియోగిస్తారు. వినియోగించినటువంటి కారణం చేత ఆరోగ్యం సిద్ధించి దేవతానుగ్రహం కలుగుతుంది అని. ఈశ్వరారాధన, పితృదేవతారాధన చేసి అన్ని విధాలుగాను కూడా వృద్ధిలోకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మకర సంక్రమణం. ఓం నమో వెంకటేశాయ. పద్మము లక్ష్మీ స్థానం. అందుకే మీరు శ్రీ సూక్తం చూడండి, లక్ష్మీ అష్టోత్తరం చూడండి, ఎక్కడ చూసినా కూడా లక్ష్మిని పద్మ సంబంధం చెప్తారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోత్తరీయాః లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైః హేమకుంభైః అని శ్రీ సూక్తం. అంతా పద్మ సంబంధంతో ఉంటుంది. అటువంటి పద్మంలో అష్టదళ పద్మము అంటే 8 దళములు, 8 రేకులు కలిగినటువంటి పద్మం. ఈ 8 రేకులు కలిగినటువంటి పద్మం బయట లభించవచ్చు. యథార్థమునకు ఆ పద్మమునందు ఈశ్వరుడు కూర్చోడానికి యోగ్యమైనదిగా యోగశాస్త్రము చేత నిర్ణయింపబడినటువంటి విధానమునకు సూచన. అందుకే ఋషులు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక నోముని కానీ వ్రతాన్ని కానీ చెప్తే తప్పకుండా చెప్పే మాట ఒకటి ఉంటుంది. ఇంటికి ఈశాన్య దిక్కున కానీ ఉత్తర భాగమునందు కానీ భూమిని శుభ్రం చేసి దాన్ని గోమయంతో అలికి భూశుద్ధి చేసిన తరువాత తండుల రాశిని పరిచి, అంటే బియ్యం పోసి దాని మీద నూతన వస్త్రాన్ని పరిచి, కలశముంచి, పంచపల్లవములుంచి, కొబ్బరి బొండముంచి దానిలోకి ఏ దేవతని ఆరాధన చేస్తున్నామో ఆ దేవతని ఆవాహన చేయడం కానీ, బంగారముతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ
మనకి పరమేశ్వరుడు ఎంత అనుగ్రహించాడో అంతతో కానీ చిట్ట చివరికి మట్టితో కానీ చేసినటువంటి ప్రతిమను స్థాపించి వ్రతము పూర్తయ్యే పర్యంతము దాని యందు ఉండవలసిందిగా కోరుతాము అని చెప్పి కల్పంలో ఉంటుంది. అలా ఆ మూర్తిని అక్కడ ఉంచేటప్పుడు తండుల రాశి మీద అష్టదళ పద్మాన్ని గీస్తారు. ఈ 8 దళముల పద్మం నిజానికి ఎక్కడిది అంటే ప్రతి వారి యొక్క గుండెలలో ఉంటుంది. మనకి వేదం చెప్తుంది, నాభ్యాము పరితిష్టసి అంటుంది. బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని చేయి పైకి పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతుందో ఆ బొటన వేలు తగిలిన చోట ఒక పద్మం ఒకటి ఇలా వంగి ఉంటుంది. దాని చివర నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, బొడ్డుగింజ చివరి భాగం శరీరం మీద గీరితే ఎలా గీరుతుందో అంత చిన్న వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురు మధ్యలో ఒక అద్భుతమైన ప్రకాశం ఉంటుంది. ఊర్ధ్వమూల మధశాయి, పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది. ఆ కాంతి పుంజము ఈశ్వరుడు. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్ఞ సాహిని. అదిగో ప్రతి వారియందు కూడా ఆ ఈశ్వరుడు ఆ హృత్పద్మమునందు కూర్చుని ఉంటాడు. అందులో ఉన్నటువంటి భక్తి అనేటటువంటి మకరందము నిండితే సారగ్రాహి అయి తుమ్మెద రూపంలో వచ్చి తాగుతాడు. అదే భ్రమరాంబ సహిత మల్లికార్జునుడు. ఆయన మగ తుమ్మెదైతే ఆమె గడ్డు తుమ్మెదవుతుంది. ఇద్దరూ వచ్చి భక్తి మకరందం తాగుతారు. అటువంటిది అష్టదళ పద్మం. ఈ అష్టదళ పద్మంలో ఈశ్వరుడి యొక్క పాదములు పెట్టి ఉంటాడు. కాదు అష్టదళ పాద పద్మారాధనము అంటే 8 దళములు కలిగినటువంటి పద్మము 8 పువ్వులుగా గుణములుగా మారాలి మన యందు. కాబట్టి ఈశ్వరుడి యొక్క పాదములను 8 దళములు కలిగినటువంటి పద్మంతో పూజ చేయడం ప్రారంభం చేసి చిట్ట చివరికి తాను 8వ పువ్వు అనబడేటటువంటి సత్యము అన్న అద్భుతమైనటువంటి గుణమును పొంది ఆ గుణము వలన మోక్షమును పొందాలి. అటువంటి అష్టదళ పాద పద్మారాధన సేవ కాకినాడ అయ్యప్ప స్వామి ప్రాంగణంలో జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలలో మంగళవారం నాడు అనుసంధింపబడింది. అటువంటి ఆ ఉత్సవాన్ని ఈటీవీ యొక్క అశేషమైనటువంటి ప్రేక్షకులందరూ కూడా చూసి శ్రీ వెంకటేశ్వరుని యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్ష వీక్షణములకు పాత్రులకెదురుగాక. ఓం విశ్వస్మై నమః. ఓం విష్ణవే నమః. ఓం వషట్కారాయ నమః. ఓం భూతభవ్య భవత్ప్రభవే నమః. ఓం భూతకృతే నమః. ఓం భూతభృతే నమః. ఓం భావాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం భూతభావనాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం ముక్తానాం పరమాయేకతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం సాక్షినే నమః. ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం యోగాయ నమః. ఓం యోగవిదాం నేత్రే నమః. ఓం ప్రధానపురుషేశ్వరాయ నమః. ఓం నారసింహవపుషే నమః. ఓం శ్రీమతే నమః. ఓం కేశవాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం శర్వాయ నమః. ఓం శివాయ నమః. ఓం స్థాణవే నమః. ఓం భూతాదయే నమః. ఓం నిధయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సంభవాయ నమః. ఓం భావనాయ నమః. ఓం భర్త్రే నమః. ఓం ప్రభవాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం శంభవే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం మహాస్వనాయ నమః. ఓం అనాదినిధనాయ నమః. ఓం ధాత్రే నమః. ఓం విధాత్రే నమః. ఓం ధాతవ ఉత్తమాయ నమః.
ॐ अप्रमेयाय नमः। ॐ हृषीकेशाय नमः। ॐ पद्मनाभाय नमः। ॐ अमरप्रभवे नमः। ॐ विश्वकर्मणे नमः। ॐ मनवे नमः। ॐ त्वष्ट्रे नमः। ॐ स्थविष्ठाय नमः। ॐ स्थविराय ध्रुवाय नमः। ॐ अग्राह्याय नमः। ॐ शाश्वताय नमः। ॐ श्रीनिवासाय नमः। ॐ सताम् गतये नमः। ॐ अनिरुद्धाय नमः। ॐ सुरानन्दाय नमः। ॐ गोविन्दाय नमः। ॐ गोविदाम्पतये नमः। ॐ मरीचये नमः। ॐ दमनाय नमः। ॐ हंसाय नमः। ॐ सुपर्णाय नमः। ॐ भुजगोत्तमाय नमः। ॐ हिरण्यनाय नमः। ॐ सुतपसे नमः। ॐ पद्मनाभाय नमः। ॐ प्रजापतये नमः। ॐ अमृत्यवे नमः। ॐ सर्वदृशे नमः। ॐ सिंहाय नमः। ॐ सन्धात्रे नमः। ॐ सन्धिमते नमः। ॐ स्थिराय नमः। ॐ अजाय नमः। ॐ दुर्मर्षणाय नमः। ॐ शास्त्रे नमः। ॐ विश्रुतात्मने नमः। ॐ सुरारिघ्ने नमः। ॐ गुरवे नमः। ॐ गुरुतमाय नमः। ॐ धाम्ने नमः। ॐ सत्याय नमः। ॐ सत्यपराक्रमाय नमः। ॐ निमिषाय नमः। ॐ अनिमिषाय नमः। ॐ स्रग्विने नमः। ॐ वाचस्पतये उदारधिये नमः। ॐ अग्रण्ये नमः। ॐ ग्रामण्ये नमः। ॐ श्रीमते नमः। ॐ न्यायाय नमः। ॐ नेत्रे नमः। ॐ समीरणाय नमः। ॐ सहस्रमूर्ध्ने नमः। ॐ विश्वात्मने नमः। ॐ सहस्राक्षाय नमः। ॐ सहस्रपदे नमः। ॐ आवर्तनाय नमः। ॐ निवृत्तात्मने नमः। ॐ संवृताय नमः। ॐ सम्प्रमर्दनाय नमः। ॐ अहस्संवर्तकाय नमः। ॐ वह्नये नमः। ॐ अनिलाय नमः। ॐ धरणीधराय नमः। ॐ सुप्रसादाय नमः। ॐ प्रपन्नात्मने नमः। ॐ विश्वधृषे नमः। ॐ विश्वभुजे नमः। ॐ विभवे नमः। ॐ सत्कर्त्रे नमः। ॐ सत्कृताय नमः। ॐ साधवे नमः। ॐ जह्नवे नमः। ॐ नारायणाय नमः। ॐ नराय नमः। ॐ असङ्ख्येयाय नमः। ॐ अप्रमेयात्मने नमः। ॐ विशिष्टाय नमः। ॐ शिष्टकृते नमः। ॐ श्रुतये नमः। ॐ सिद्धार्थाय नमः। ॐ सिद्धसङ्कल्पाय नमः। ॐ सिद्धिदाय नमः। ॐ सिद्धिसाधनाय नमः। ॐ वृषाहिने नमः। ॐ वृषभाय नमः। ॐ विष्णवे नमः। ॐ वृषपर्वणे नमः। ॐ वृषोदराय नमः। ॐ वर्धनाय नमः। ॐ वर्धमानाय नमः। ॐ विविक्ताय नमः। ॐ श्रुतिसागराय नमः। ॐ सुभुजाय नमः। ॐ दुर्धराय नमः। ॐ वाग्मिने नमः। ॐ महेन्द्राय नमः। ॐ वसुदाय नमः। ॐ वसवे नमः। ॐ नैकरूपाय नमः। ॐ बृहद्रूपाय नमः। ॐ शिबिविष्टाय नमः। ॐ प्रकाशनाय नमः। ॐ ओजस्तेजोद्युतिधराय नमः। ॐ प्रकाशात्मने नमः। ॐ प्रतापनाय नमः। ॐ वृद्धाय नमः। ॐ स्पष्टाक्षराय नमः। ॐ मन्त्राय नमः। ॐ चन्द्रांशवे नमः।
ॐ भास्करद्युतये नमः। ॐ अमृतांशूद्भवाय नमः। ॐ भानवे नमः। ॐ शशबिन्दवे नमः। ॐ सुरेश्वराय नमः। ॐ औषधाय नमः। ॐ जगतस्सेतवे नमः। ॐ सत्यधर्मपराक्रमाय नमः। ॐ भूतभव्यभवन्नाथाय नमः। ॐ पवनाय नमः। ॐ पावनाय नमः। ॐ अनलाय नमः। ॐ कामघ्ने नमः। ॐ कामकृते नमः। ॐ कान्ताय नमः। ॐ कामाय नमः। ॐ कामप्रदाय नमः। ॐ प्रभवे नमः। ॐ युगादिकृते नमः। ॐ युगावर्ताय नमः। ॐ नैकमायाय नमः। ॐ महाशनाय नमः। ॐ अदृश्याय नमः। ॐ व्यक्तरूपाय नमः। ॐ सहस्रजिते नमः। ॐ अनन्तजिते नमः। ॐ इष्टाय नमः। ॐ अविशिष्टाय नमः। ॐ शिष्टेष्टाय नमः। ॐ शिखण्डिने नमः। ॐ नहुषाय नमः। ॐ वृषाय नमः। ॐ नमो वेङ्कटेशाय। తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు 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 తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద తిరుదండెలపై నేగి దేవుడిదే తొలినాడు సిరుల రెండవ నాడు శేషుని మీద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగో నాడు పూకోవిలలోను పొరినాలుగో నాడు పూకోవిలలోను తిరువేధుల మెరసి దేవదేవుడు 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 గక్కన ఐదవ నాడు గరుడుని మీద ఆరవ నాడు ఏనుగు మీద గక్కన ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను ఎక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు ఎక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు తిరువేధుల మెరసి దేవదేవుడు 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 కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు పెనచి పదో నాడు పెండ్లి పీట కనకపుటందలము కదిసి తొమ్మిదో నాడు పెనచి పదో నాడు పెండ్లి పీట ఎనసి శ్రీ వెంకటేశుడిల్తి అలమేల్ మంగతో ఎనసి శ్రీ వెంకటేశుడిల్తి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను వనితల నడుమను వాహనాల మీదను తిరువేధుల మెరసి దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. ఆ శరణాగత పారిజాతమా పొరిన సురుల పాలి భూతమా, శరణాగత పారిజాతమా పొరిన సురుల పాలి భూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాలవాలమా, జయమంగళము నీకు సర్వేశ్వర, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వర. ఆ సకల దేవతా చక్రవర్తి వెకలివై నిందిన
విశ్వమూర్తి సకల దేవతా చక్రవర్తి వెకలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి అకలంకమైన దయానిధి ఓ వికచముఖ నమో విధికి విధి అకలంకమైన దయానిధి ఓ వికచముఖ నమో విధికి విధి జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వారికి ఏర్పడేటటువంటి శుభయోగాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర సంక్రాంతి 14/1/2015 రాత్రి 7:27 నిన్నటి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేశారు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి సమయం ప్రదోషకాలము కానీ అర్ధరాత్రి కానీ కనుక అయితే అది మరుసటి రోజు పుణ్యకాలంగా భావించి పండగ చేసుకోవాలి. అంటే ఈ రోజున మనం పండగ చేసుకోవడానికి ముఖ్య కారణం ప్రదోష సమయంలో సూర్యుడు మకర ప్రవేశం చేయటం ముఖ్య కారణంగా కనపడుతుంది. కాబట్టి సూర్యుడు ప్రవేశిస్తున్నటువంటి లగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నంలో దేవగురువైనటువంటి బృహస్పతి ఉచ్చను పొంది ఉండటం పరిపూర్ణమైనటువంటి అదృష్టానికి దైవ బలానికి సంకేతంగా కనపడుతుంది. అలాగే స్వాతి నక్షత్రం శుభాన్ని ప్రసాదించే నక్షత్రంలో సూర్యప్రవేశం జరిగింది. నవమి ఘడియలలో సూర్యప్రవేశం జరిగినప్పటికీ కూడా మకర సంక్రాంతి పండుగ మరునాడు చేసుకునేటటువంటి సందర్భంలో దశమి ఘడియలలో మనం పండగని ఆచరిస్తున్నాం. శుభయోగం ధృతియోగంలో మకర సంక్రమణం జరిగింది. ధృతియోగం సంపూర్ణతకి, స్థితికి, ధైర్యానికి సంకేతంగా భాసిస్తోంది. అనేక శుభయోగాలున్నాయి. ప్రదోషకాలంలో మకర సంక్రమణం జరిగితే పిశాచ నాశనం అని శాస్త్రం చెప్తోంది. అంటే గ్రహ పీడ తొలగిపోతుంది, విఘ్నాలు తొలగుతాయి, అందరికీ మేలు జరుగుతుంది అని మకర సంక్రమణ నియమం తెలియజేస్తుంది. ఇక మకర సంక్రాంతి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభయోగాలు ఏ విధంగా ఉన్నాయి, ఆరాధించవలసినటువంటి దైవం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 3 గ్రహాలు శుభయోగాన్ని ఇస్తున్నాయి. ప్రధానంగా చంద్ర, కుజ, రాహుగ్రహాలు. ఈ రాహుగ్రహ, చంద్రగ్రహ, కుజగ్రహ ప్రభావం చేత మకర సంక్రాంతి శుభ సందర్భంగా ఏర్పడినటువంటి చక్రాన్ని ఆధారం చేసుకొని పరిశీలన చేస్తే ప్రశాంతంగా ఆలోచించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు, విజయం సాధిస్తారు, ధైర్యంతో వ్యవహరిస్తారు, ఒక విషయంలో పెద్దలను సంప్రదిస్తారు, పెద్దవారి యొక్క సహకారంతో, అధికారుల సహకారంతో ఫలితం అనుకూలంగా వస్తుంది, చేపట్టే పనుల్లో స్పష్టత ఏర్పడుతుంది, మిత్రుల సహాయం వల్ల సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము, అలాగే ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఖర్చులు పెరుగుతాయి. ఈ క్రమంలో మహావిష్ణుమూర్తి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. అలాగే మేషరాశి వారు ఆరాధించవలసినటువంటి ఆరాధ్య దైవం శివుడు, మహాగణపతి. వృషభ రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. మకర సంక్రమణ సందర్భంగా ఏర్పడేటువంటి చక్రాన్ని ఆధారం చేసుకుంటే శుక్రగ్రహము, కేతుగ్రహము యోగిస్తున్నాయి. కాలాన్ని సద్వినియోగం చేస్తారు,
ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా సరే ఎదుర్కొని తట్టుకొని పోరాడి విజయాన్ని సొంతం చేసుకుంటారు. మకర సంక్రాంతి చక్రం అది తెలియజేస్తోంది. గోచార చక్రం ఏ విధంగానైనా సరే ఉండనివ్వండి, సూర్యుడి యొక్క బలం వల్ల అన్నీ సాధిస్తారు. ఇబ్బంది పెట్టే సంఘటనలు ఎదురవుతాయి, వాటిని సంయమనంతో తట్టుకొని వివేకవంతులై బయటకు వస్తారు. తెలివిగా బుద్ధి బలంతో సమస్యల్ని పరిష్కరిస్తారు. సమాజానికి ఉపయోగపడేటటువంటి ఆలోచనలు పనులు చేస్తారు. వృషభ రాశి వారు ప్రధానంగా ఆరాధించవలసినటువంటి దైవం దుర్గాదేవి, మహాలక్ష్మి. ఈ ఇద్దరు దైవాలని సందర్శిస్తే పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు సంప్రాప్తమవుతాయి. మకర సంక్రాంతి సందర్భంగా మిథున రాశి వారికి 4 గ్రహాలు సంపూర్ణంగా యోగిస్తున్నాయి. గురుగ్రహము, శుక్రగ్రహము, శని, కేతు గ్రహాలు రక్షిస్తున్నాయి. ఈ క్రమంలో మీ యశశ్చంద్రికలు దశ దిశలా వ్యాపిస్తాయి. కీర్తి పెరుగుతుంది. డబ్బు, అధికారం, గౌరవం ఈ 3 లభిస్తాయి. దేవగురువైనటువంటి బృహస్పతి కటాక్షం సంక్రాంతి లక్షణంలో ప్రధానంగా కర్కాటక లగ్నంలో ఉండటం ద్వారా అదృష్టం వరిస్తోంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు. గృహ నిర్మాణాది పనులు యోగిస్తాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో మిథున రాశి వారు ఆరాధించవలసినటువంటి అదృష్ట దైవం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు పరిపూర్ణంగా యోగిస్తున్నాయి. ఈ క్రమంలో రవి, చంద్ర, రాహుల యొక్క బలం చక్కగా యోగిస్తోంది. చేపట్టే పనుల్లో విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేస్తారు. కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సమయానికి సాధిస్తారు. అవసరానికి తగిన ధనం లభించడంలో శ్రమ కనపడుతోంది. కృషి, పట్టుదల, శ్రమ ఈ 3 సహాయంతో మీరు విజయాలు సొంతం చేసుకుంటారు. ఎదురయ్యే సంఘటనల నుండి విజ్ఞానం లభిస్తుంది. ప్రతి విషయంలో కూడా జ్ఞానాన్ని పొందుతారు. కర్కాటక రాశి వారు తప్పనిసరిగా దుర్గామాత ఆరాధన చేసి తీరాలి. దాంతోపాటుగా భవానీ సందర్శనం, భవానీ స్తోత్రం వల్ల మరిన్ని విజయాలు సొంతమవుతాయి. సింహరాశి వారికి 1 గ్రహమే యోగిస్తోంది, బుధగ్రహం. బుధగ్రహ ప్రభావం చేత పరిపూర్ణమైనటువంటి శుభయోగాలు పొందాలి. అధికమైనటువంటి దైవ ఆరాధన చేసుకోవాలి. లక్ష్య సాధనలో ముందుకు వెళతారు. విజయాలు సంప్రాప్తమవుతాయి. ఆలోచనలకి సంబంధించినటువంటి అంశాలలో స్పష్టత లోపిస్తుంది, చురుకుదనం లోపిస్తుంది. భయాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో దైవారాధన తప్పనిసరి. అందరినీ కలుపుకుపోవలసినటువంటి అవసరం వస్తోంది. సంక్రాంతి చక్రాన్ని పరిశీలన చేస్తే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది. ప్రధానంగా సింహరాశి వారు విశేషంగా ఆరాధించవలసినటువంటి దైవారాధన సూర్య భగవానుడు. సూర్య భగవానుడితో పాటుగా గురు దత్తాత్రేయ చరిత్ర చదువుకోవటం చాలా మంచిది. కన్యారాశి వారికి 5 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి. సంక్రాంతి చక్రాన్ని పరిశీలన చేస్తే చంద్ర, కుజ, గురు, శుక్ర, శని గ్రహాల ప్రభావం అనుకూలంగా కనపడుతోంది. శుభవార్తలు వింటారు. చేపట్టే పనుల్లో త్వరగా విజయం వశమవుతుంది. ధనలాభం పెరుగుతుంది. సంకల్ప శక్తితో పనిచేస్తారు. చైతన్యవంతమైనటువంటి ఆలోచన విధానం ఏర్పడుతుంది. పెద్దల వల్ల అదృష్టం పడుతుంది. పదవీ యోగం, పదవిలో ఉన్నత స్థితి కనపడుతోంది. అనుకున్న దానికంటే ఎక్కువ శుభయోగాలు, అదృష్టము పొందుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా సమస్యలకి దూరమవుతారు. దత్తాత్రేయ కవచం అలాగే సాయి ఆరాధన తప్పనిసరిగా చేసుకుంటే కన్యారాశి వారికి విఘ్నాలు దూరమవుతాయి. సంక్రాంతి సందర్భంగా ఏర్పడినటువంటి గ్రహబలాన్ని పరిశీలిస్తే 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి. రవి, బుధ, శుక్ర, కేతు గ్రహాలు కష్టాలను అధిగమించి సుఖాలను సొంతం చేసుకునే యోగం పడుతోంది. గ్రహదోషం తగ్గే అవకాశం అధికంగా కనపడుతోంది. ఏలినాటి శని ప్రభావం అంతగా పనిచేయదు. మీ రంగాల్లో ధైర్యంగా వ్యవహరించి సాహసోపేతమైనటువంటి విజయాల్ని సొంతం చేసుకుంటారు. పరిపూర్ణమైన మనసుతో ఆలోచించి అందరికీ ప్రశంస పాత్రలవుతారు. కీర్తి పెరుగుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నది.
ఆర్థిక నిల్వలు చేసే అవకాశం ఉంది, ఆస్తులు కొనుక్కునే అవకాశం ఉంది. ధన వ్యయం కూడా అధికమవుతోంది. శనిదోషం ఉన్నది కాబట్టి శ్రీ సూక్త పారాయణ, గోసేవ చేయటం, లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ ఆలయ సందర్శనం తులారాశి వారికి ఎంతగానో ఉపకరిస్తాయి. వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా చంద్ర, గురు, శుక్ర, రాహు గ్రహాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో పురోగతి విశేషంగా కనపడుతుంది. వ్యాపారాల్లో సమర్థవంతంగా పనిచేసి ధనయోగాన్ని పొందుతారు. ఆర్థికంగా శుభప్రదమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. సంక్రాంతి చక్రాన్ని పరిశీలిస్తే విఘ్నాలు దూరం అవుతాయి. దైవబలంతో కార్యసాధనలో ముందుకు వెళతారు. ఎన్నాళ్ల నుంచో చేయాలి అనుకున్నటువంటి పనులు ఇప్పుడు పూర్తవుతాయి. విజయవంతంగా ముందుకు వెళతారు. మనస్సంకల్ప శక్తి, మానసిక ఆనందము రెండూ సహకరిస్తాయి. దగ్గర వారి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మహాగణపతి ధ్యానము, లక్ష్మీ ప్రార్థన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందర్శనం వృశ్చిక రాశి వారికి తప్పనిసరి. ధనుస్సు రాశి వారికి సంక్రమణ ప్రభావం చేత 5 గ్రహాలు అనుకూల రాశులలో విశేషమైనటువంటి శుభాన్ని ప్రసాదిస్తున్నాయి. చంద్ర, కుజ, బుధ, శుక్ర, రాహుగ్రహాలు యోగించడం ద్వారాగా విజయ రహస్యాలు తెలుసుకుంటారు. బుద్ధి బలంతో పనిచేసి అందరి నుండి మెప్పు పొందుతారు. ఉత్సాహంతో పనిచేసి సత్ఫలితాలని, సత్కీర్తిని సాధిస్తారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి కొనుగోలు చేస్తారు. అదృష్టం వరిస్తుంది. మొహమాటాలు పక్కన పెట్టాలి. ఎదటి వారి నుండి ఆపదలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో ప్రశాంతత లోపించకుండా వ్యవహరించాలి. సూర్య నమస్కారం చేయటం, ఆదిత్య హృదయం చదువుకోవటం ఎంతైనా అవసరం. అదృష్ట మార్గంలో పయనించడానికి గ్రహయోగం సహకరిస్తుంది. మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా గురుగ్రహ, శుక్రగ్రహ, శని, కేతుగ్రహాలు విజయం వైపు నడిపిస్తున్నాయి. పట్టు విడుపులతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏకాదశ శని ప్రభావం అనేక లాభాలకు సంకేతం. ప్రతి అంశంలోనూ పెద్దల సలహాలు పాటిస్తూ 1-2 సార్లు సరిచూచుకుంటూ మాట్లాడటం చాలా అవసరం. సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా అవసరం. ఇబ్బందులు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితుల నుండి దూరంగా ఉండాలి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. గృహప్రాప్తి, ధనవృద్ధి, ప్రయాణాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తప్పనిసరిగా ఈశ్వరారాధన, శివాలయ సందర్శనం చేస్తే మరిన్ని విజయాలు సొంతమవుతాయి. కుంభరాశి వారికి సంక్రాంతి చక్రం పరిపూర్ణంగా యోగిస్తోంది. అయితే గ్రహ బలంలో సూర్యుడు మాత్రమే సహకరిస్తున్నారు. ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులని కలుపుకుంటూ వారి యొక్క సలహాలతో నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. విఘ్నాలను ఎదుర్కోవడంలో ఆందోళన చెందుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. విసుగు, చిరాకుతో పనిచేసేటటువంటి పరిస్థితులు, సంఘటనలు ఏర్పడతాయి. వాటిని దూరం చేసుకోవాలంటే విష్ణు సహస్రనామం తప్పనిసరిగా వినటం కానీ, విష్ణు సహస్రనామం పారాయణం చేయటం కానీ చేయాలి. శ్రమ అధికమవుతుంది. ఫలితం స్వల్పంగా ఉంటుంది. విష్ణుమూర్తితో పాటుగా హనుమత్ సేవ, ఆంజనేయ ఆరాధన, ఆంజనేయ స్వామి వారిని సందర్శించటం చాలా మంచిది. సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పడ్డటువంటి చక్రాన్ని పరిశీలిస్తే 5 గ్రహాలు విశేషంగా రక్షిస్తున్నాయి. రవి, చంద్ర, బుధ, గురు, శుక్రగ్రహ ప్రభావాలు అనుకూలంగా ఉన్నాయి. సంపాదనలో సత్ఫలితాలు సాధిస్తారు. ఆలోచన విధానం చురుకుగా, చైతన్యంగా ఉంటుంది. ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారు. మాట మార్చకుండా మాట మీద నిలబడి పనిచేయటం చాలా అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అన్ని విధాల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. విశేషమైన శుభయోగాలు పొందాలంటే దుర్గామాతని ధ్యానించాలి. మీనరాశి వారు ఈశ్వరారాధన వల్ల కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని వశం చేసుకుంటారు. ఇది ఈ మకర సంక్రాంతి సందర్భంగా ఏర్పడినటువంటి శుభయోగాలు. 12 రాశుల వారికి అత్యంత విశేషమైనటువంటి శుభకాలంగా గోచరిస్తుంది. కారణం మకర సంక్రాంతి ప్రవేశ సమయం కర్కాటక లగ్నం అవటం, కర్కాటక లగ్నంలోనే దేవగురువైనటువంటి బృహస్పతి కొలువై ఉండటం అరుదుగా ఏర్పడేటటువంటి యోగం. కర్కాటక రాశిలో గురువు ఉంటే శుభయోగాలు వస్తాయి.
గురుసేవ చేయటం చాలా అవసరం. 12 రాసుల వారు ఆచరించవలసినటువంటి విధి విధానాలలో ప్రధానంగా మేధా దక్షిణామూర్తిని ఆరాధించడం, హయగ్రీవ ధ్యానం చేసుకోవటం, అలాగే శంకర భగవత్పాదుల వారిని స్తుతి చేయటం, షిరిడీ సాయిబాబా దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర స్వామి వారిని సందర్శించడం, కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించటం, చదువు చెప్పిన గురువులని సత్కరించుకోవటం, గురుదేవతారాధన, గురువుల ఆశీర్వచనం మనకి పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. ఇది అరుదుగా ఏర్పడేటటువంటి సంక్రాంతి యోగం. అలాగే 12 రాశుల వారు ఈ సంక్రాంతి నుండి వచ్చే సంక్రాంతి వరకు విజయ పరంపరని కొనసాగిస్తూ అనేక శుభాలని వశం చేసుకోవాలని ఆశిస్తూ శుభమస్తు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా అందరికీ కూడా ఏంటంటే ముఖ సౌందర్యం, ముఖం అందంగా కనిపించాలి, ఆకర్షణీయంగా కనిపించాలి అనుకుంటూ ఉంటారు. ఇలా అందంగా ఒక ఆకర్షణీయం అది కలిగి ఉండాలంటే ఏంటంటే మనసు శరీరము రెండింటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మనసు ఏంటంటే ముందుగా ముఖ సౌందర్యానికి మనసు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మనసు హాయిగా ఉండి చక్కగా ఆనందంగా ఉన్నట్టయితే ఆ ఆనందం మన ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ముఖంలో ఉండేటువంటి చర్మం చక్కగా కాంతివంతంగా ఉన్నట్టయితే కనుక ముఖం సౌందర్యంగా ఉన్నట్టు కనపడుతుంది. అలా ఉండడానికి ఏంటంటే తీసుకునేటువంటి ఆహారం చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. దీనికోసం ఆహారంలో చక్కగా కాయగూరలు, ఆకుకూరలు బాగా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు పళ్ళు కనుక తింటూ ఉన్నట్టయితే, లేదంటే పళ్ళ రసాలు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ముఖం సౌందర్యవంతంగా తయారవుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, పళ్ళ రసాలు అన్నీ కూడా మన చర్మంలో ఉండేటువంటి కొన్ని మలిన పదార్థాలని బయటకు పంపించేస్తాయి. ఎప్పుడైతే చర్మంలో ఉండేటువంటి మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయో అప్పుడు ముఖం సౌందర్యవంతంగా కనిపిస్తుంది. వీటితోటి పాటుగా మనం కొన్ని ఆయుర్వేద మూలికలను కూడా వాడుకుంటూ ఉన్నట్టయితే ముఖ సౌందర్యాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు. అలాగ సహాయపడేటువంటి మూలికల్లో మనం మొదట చెప్పుకోవాల్సినటువంటిది యష్టి మధు. యష్టి మధు ఒక చక్కటి రసాయనం కనుక చర్మంలో ఉండేటువంటి కణాలన్నీ బాగా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. యష్టి మధుని ఒక మెత్తటి చూర్ణంలాగా చేసుకోండి. అలా మెత్తగా తీసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో పక్కన పెట్టి ఉంచుకోండి. తర్వాత ఈ ఔషధంలో మనకు కావాల్సినటువంటిది చందనం. ఈ చందనం చర్మానికి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. అంటే తాజాగా ఉండేటువంటిది, తర్వాత పరిశుభ్రమైనటువంటి చందనం చూర్ణాన్ని కూడా సంపాదించుకుని దాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని యష్టి మధు చూర్ణంతో కలిపి ఉంచుకోండి. ఈ ఔషధంలో మనం తర్వాత వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే పసుపు. పసుపు కూడా ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ చూర్ణానికి సమభాగంగా శనగపిండిని కూడా ఒక చెంచాడు కలుపుకోవాలి. ఈ రెండింటిని కలిపిన తర్వాత దీనిలో పాలు కూడా కలపాలి. పాలు కూడా ముఖాన్ని కాంతివంతంగా ఉంచడానికి బాగా సహాయపడేటువంటి ద్రవ్యం. అంటే ముఖం మీద ఉండేటువంటి మలినాలు పోవడానికి పాలు సహాయపడతాయి. అలాగే ముఖం మీద ఉండేటువంటి రంగు కొంచెం పెరగడానికి కూడా పాలు బాగా సహాయపడతాయి. తగినన్ని పాలు తీసుకుని మనం ఇందాక తీసుకున్నటువంటి శనగపిండి, ఆ మూలికల మిశ్రమంలో పాలు కూడా కలిపి కొంచెం పల్చగా ఉండేలాగా ఒక పేస్టును తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని ముఖమంతా కూడా ఒక లేపనంలాగా వేసుకుని సుమారుగా 10-15 నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితోటి కడిగేసుకోవాలి. ఈ విధంగా రోజుకు ఒకసారి చేసుకుంటున్నట్టయితే కనుక ముఖ సౌందర్యాన్ని చక్కగా పెంచుకోవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సంక్రాంతి క్రాంతి అనేక విధాలైనటువంటి శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది గృహ వాస్తురీత్యా కూడా. ఈ రోజు నుంచే జగత్ సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి అద్భుతవంతమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైందంటే తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ ప్రతి గృహంలోనూ కూడా ఆచరించాలి. ఇలా ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణను నిత్యం కూడాను గృహంలో పాటిస్తారో వారికి
విశ్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా గృహంలో దేదీప్యవంతమైనటువంటి దివ్యవంతమైన శక్తిని ప్రసాదిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా గృహంలో చక్కగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి పరమాణాన్ని గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే ఈ గృహం పరమ పావనవంతమై లక్ష్మీకళతో దేదీప్యవంతంగా విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. సంక్రాంతి నాడు చేసినటువంటి దానం చాలా విశిష్టవంతమైనటువంటి సద్గుణ లక్ష్మీ కటాక్ష ప్రాప్తిని కలిగింపజేయటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. మూత్రం జారీ అయ్యే సమయంలో మంట నివారణ కోసం ఏకపాద సలభాసనం. మూత్రంలో జారీ అయ్యేటప్పుడు మంట బాధ నివారణ కోసం ఏకపాద సలభాసనం ఉపకరిస్తుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం వల్ల, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వల్ల మూత్రం జారీ అయ్యేటప్పుడు విపరీతమైన నొప్పి, మంట ఏర్పడతాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏకపాద సలభాసనం ఉపకరిస్తుంది. బోర్లా పడుకుని కుడి చేతిని కుడి పక్కకు, ఎడమ చేతిని ఎడమ పక్కకు ఉంచాలి. ఓ కాలుని పైకెత్తి మరో కాలుని దానికి ఆలంబనగా ఉంచాలి. పైకెత్తిన కాలి తొడపై ఆ కాలును ముడిచి ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల మూత్రపిండాలు, మూత్రనాళ వ్యవస్థ పటిష్టమవుతాయి. మూత్రనాళికలలో నిలిచిన సూక్ష్మస్థాయి రాళ్లు క్రమంగా కరుగుతాయి. తద్వారా మూత్రం జారీ అయ్యే తరుణంలో బాధ నివారణ చెందుతుంది.